ఆకాశాలన్నీ కూడా గతించిపోతాయండి. యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి రానై ఉన్నాడు. మధ్యాకాశంలో ఆయన రానై ఉన్నాడు. మృతులైన వారందరూ లేపబడతారు. సజీవులమై ఉన్న అందరము కూడా ఏకముగా ఆయన్ని ఎదుర్కొనడానికి ఆయన మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొని పోతూ ఉన్నాం. ఆయన మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొని పోతూ ఉన్నామండి. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆనాటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువును ఏ రీతిగా అన్యాయంగా చంపివేశారో అదే రీతిగా చాలామంది ప్రవక్తలను ఆయన శిష్యులను అన్యాయంగా చంపివేశారండి. అన్యాయంగా రాళ్లతో కొట్టారు, అన్యాయంగా రంపాలతో కోశారు, అన్యాయంగా చాలా చిత్రహింసలు చేశారు, నూనెలో వేసి కాల్చారు. అయినప్పటికీ వారు నిజమైన వెలుగును కలిగి ఉన్నారు కాబట్టి, నిజమైన జీవాన్ని వారు కలిగి ఉన్నారు కాబట్టి వారు యేసుక్రీస్తు ప్రభు కోసం ప్రాణాలను సైతం కూడా లెక్క చేయలేదండి. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నిజముగా భక్తులందరూ ఎలా జీవించారంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్న రీతిలో శిష్యులందరూ భక్తులందరూ ఆ రీతిగా జీవించబట్టి ఈ రోజున మనందరికీ కూడా సువార్త మన దగ్గరకు వచ్చింది. మనం నశించిపోనక్కర్లేదు, మనం నరకానికి వెళ్ళనక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నిత్య రక్షణ పొందుకోవచ్చండి. ఈ లోకంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు, మనకు జీవముగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన మనను రక్షించే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనతో సహవాసం చేసే దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన ఎట్లా మనందరికీ ఎంతో మేలు. నేను యేసుక్రీస్తు ప్రభువుని మీరందరూ అంగీకరించవలసిందిగా మనవి చేస్తున్నానండి. ఎంతో మంది ప్రవక్తలను హింసిస్తున్నారు, కొడుతున్నారు, రాళ్లతో చంపుతున్నారు, రాళ్లతో కొట్టి హతమారుస్తున్నారు. ఇటీవల మా ప్రియ సహోదరుడు, మా ప్రియ తమ్ముడు ప్రవీణ్ పగడాల గారిని అన్యాయంగా హతమార్చారు. అన్యాయంగా ఆయన మంచి వాక్యం, సత్యవాక్యం, సత్యాన్ని ఈ లోకంలోనికి బయలుపరుస్తుండటను బట్టి ఎంతో మంది ఆయన పైన పగబట్టారండి. ఆయనను వేధించారు, ఆయనను హింసించారు, ఆయనను చాలా కలవరపరిచి మంచి మాటలు చెప్పే యేసుక్రీస్తు ప్రభువుని గురించి, సత్యాన్ని గురించి బయలుపరిచే ఆయనను పగబట్టి చంపివేశారండి, హత్య చేశారు. ఆయన ఈ లోకంలో ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన సజీవుడుగా లేపబడతాడు. ఆయన యొక్క సాక్ష్యం ఎంతోమంది, ఆయన యొక్క స్వరం ఈ లోకంలో మోగబోయి ఉండొచ్చు, కానీ కోటి స్వరాలు, శతకోటి స్వరాలు ప్రవీణ్ గారి స్వరాల్లాగా పైకి లేవబోతూ ఉన్నాయి. ఎందుకంటే క్రైస్తవత్వం ఎన్నటికీ నశించదు. క్రైస్తవత్వాన్ని తగ్గించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు తగ్గించబడ్డారు, కానీ క్రైస్తవత్వం విస్తరిస్తూ ఉంది, ప్రబలుతూ ఉంది, సర్వలోకంలో ఫలిస్తూ ఉందండి. సర్వలోకంలో ఫలిస్తూ ఉంది సత్య శుభవార్త. కనుక నేడే యేసుక్రీస్తు ప్రభువుని మీరు